ఒక చిన్న నిజం చెప్పనా, మన జీవితంలో మొదటిసారి ఏదైనా పెద్ద పని ప్రారంభించినప్పుడు మనల్ని ఎవరు కూడా నమ్మరు. మన కళల్ని చూసి నవ్వుతారు, మన ప్రయత్నాలను చూసి తక్కువ అంచనా వేస్తారు. మరికొంతమంది ఇది నీ వల్ల కాదు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రారంభంలో ఏ పనికి కూడా పెద్దగా గుర్తింపు దక్కదు. ఎందుకంటే కథ అప్పుడే మొదలవుతుంది కాబట్టి. ఒక సినిమా హీరోను కూడా అందరూ క్లైమాక్స్లోనే తన హీరోయిజాన్ని గుర్తిస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పడే కష్టాలని ఎవరు గుర్తించరు. అలాగే ఈరోజు నువ్వు పడుతున్న కష్టం కూడా ప్రపంచానికి కనిపించకపోవచ్చు, కానీ రేపు అదే కష్టం నీ విజయానికి కారణమవుతుంది. మనలో చాలామంది రెగ్యులర్గా ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఒకరోజు ప్రయత్నిస్తాం, 2 రోజులు ప్రయత్నిస్తాం, 3వ రోజు ప్రయత్నిస్తాం. ఒకవేళ ఫలితం రాకపోతే మాత్రం అప్పుడే ఆ పనిని అక్కడే ఆపేస్తూ ఉంటాం. ఇదే మనందరిలో ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది నాతో కాదేమో, నా టైం బాగోలేదేమో, ఇంకొకరిలా నేను చెయ్యలేనేమో అని అనుకుంటూ ఆ పనిని అప్పుడే ఆపేస్తూ ఉంటాం. కానీ నిజం ఏంటంటే విజయం అనేది ఒక్క రోజులో రావడం కాదు, అది ప్రతిరోజు పడే చిన్న చిన్న కష్టాల ఫలితం ద్వారా నిర్మించబడుతుంది. ఒక విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టు అవ్వగలదా? లేదు కదా. ముందు అది చీకట్లో ఉండాలి, వర్షంతో తడపబడాలి, సూర్యుడి వేడి తట్టుకోవాలి. అప్పుడే అది మెల్లగా మొలకెత్తుతుంది, ఒక మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఎంత ప్రయత్నించినా సరే ఫలితం కనిపించదు. ఎవ్వరూ మనల్ని గుర్తించరు, కనీసం మన ప్రయాణాన్ని కూడా అర్థం చేసుకోరు. కానీ అదే టైంలో ఎక్కువ మంది ఆగిపోతూ ఉంటారు. అదే టైంలో కొందరు మాత్రమే ముందుకు నడుస్తారు. అక్కడే తేడా అనేది ఉంటుంది. ఈరోజు నువ్వు చిన్నగా కనిపించవచ్చు, నీ కష్టాన్ని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ కన్సిస్టెన్సీతో నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు తప్పకుండా ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. ఎందుకంటే నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా నువ్వు రోజు ప్రయత్నిస్తూ ఉంటే ఒకరోజు ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. మనలో చాలామంది మోటివేషన్ కోసం వెతుకుతూ ఉంటాం, కానీ నిజానికి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోటివేషన్ కంటే డిసిప్లినే చాలా గొప్పదని. ఎందుకంటే మోటివేషన్ ఒక రోజు లేదా ఒక టైం పీరియడ్ మాత్రమే ఉంటుంది, కానీ డిసిప్లిన్ ఉంటే నీకు మూడ్ ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితులు సహకరించకపోయినా, నీకు భయం ఉన్నా ధైర్యం ఉన్నా ఎలా ఉన్నా సరే పరిస్థితులను బట్టి కాకుండా నువ్వు కన్సిస్టెన్సీగా కష్టపడుతూనే ఉంటావు. ఫలితం కనిపించకపోయినా నువ్వు మాత్రం ఆగిపోవు. అదే డిసిప్లిన్కు ఉన్న పవర్. గుర్తుంచుకో, జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు మిత్రమా. రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల వల్లనే ఒకరోజు పెద్ద విజయం అనేది నిన్ను చేరుతుంది. ఇప్పుడు నువ్వు స్ట్రగుల్ అవుతుంటే దాన్ని వీక్నెస్గా భావించుకో, అది నీ ట్రైనింగ్ పీరియడ్ అనుకో. ఈరోజు నిన్ను ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళే రేపు నీ సక్సెస్ స్టోరీ చూసి చప్పట్లు కొడతారు. సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయి. అలాగే వీటన్నిటికంటే ముందు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే చేస్తున్న పనిని ఆపను, కన్సిస్టెన్సీగా ముందుకు పోతూనే ఉంటాను అని. ఎందుకంటే నీ కళ నీ కోసం నువ్వు పోరాడకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు పోరాడతారు మిత్రమా. నీ లైఫ్ని మార్చేది లక్కో లేకపోతే ఇంకోటో కాదు. రోజువారీ నీ హ్యాబిట్సు, నీ పేషెన్సీ, నీ హార్డ్ వర్క్, నీ కన్సిస్టెన్సీ మాత్రమే. ఈ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు, ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచే మొదలుపెట్టు, చిన్న స్టెప్ తీసుకో, స్లోగా వెళ్ళు, కానీ ఎక్కడా ఆగకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ స్ట్రగుల్స్ టు మోర్ కంటెంట్.